గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం న్యూమరికల్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్లో యూనిట్ 3 ఇంటర్పోలేషన్ మీద ఆపరేటర్స్ అనేవి ఏ విధంగా డిఫైన్ చేస్తామనేది ఒక వీడియో నేర్చుకున్నాం. సో వాటిని మళ్ళీ వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రీవియస్ టాపిక్స్ ఏంటండి, మనకి సమ్ ఫంక్షన్ వాల్యూస్ అంటే సమ్ ఎలిమెంట్స్ యొక్క వాల్యూస్ ఇచ్చి ఫంక్షన్ వాల్యూస్ కనుక్కోమంటే మామూలుగా ఎక్స్ ఇచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమంటే ఏ విధంగా కనుక్కుంటామో అలాగే ఇక్కడ అలాంటి వాల్యూస్కి మనం ఈ ఆపరేటర్స్ అప్లై చేయడం. సో మనకి ఎక్స్ ఫస్ట్ వాల్యూ, దాన్ని ఎక్స్ నాట్, ఎక్స్ వన్, ఎక్స్ టూ, ఎక్స్ త్రీ, ఎక్స్ ఫోర్. సో ఇవి కూడా డిఫరెన్స్ ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలంటున్నారు. ఫస్ట్ అది ఎక్స్ నాట్ అయితే నెక్స్ట్ అది ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ అంటే సమ్ హెచ్ అనే డిఫరెన్స్ తో ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ వన్ కి ఎక్స్ టూ కి మళ్ళీ అగైన్ డిఫరెన్స్ ఏంటండి, మళ్ళీ అగైన్ హెచ్ ఇస్ డిఫరెన్స్. అంటే ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ అంటే ఎక్స్ నాట్ ప్లస్ టూ హెచ్. అంటే ప్రతి టూ వాల్యూస్ కి కూడా ఈక్వల్ డిస్టెన్స్ అంటే కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. దాన్ని ఇంటర్వెల్ యొక్క డిస్టెన్స్ అంటామండి, లేదా లెంత్ ఆఫ్ ది ఇంటర్వెల్ అని కూడా అంటాం. సో ఇప్పుడు కరెస్పాండింగ్ ఎక్స్ వాల్యూకి ఫంక్షన్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని వై తో డినోట్ చేస్తాం. సో అప్పుడు ఎక్స్ నాట్ కి వచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అనగానే వై నాట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ అంటే వై వన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ వై టూ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ త్రీ వై త్రీ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫోర్ వై ఫోర్. సో ఇప్పుడు వీటి మీద మనం ఈ ఆపరేటర్స్ ఏ విధంగా అప్లై చేసి టేబుల్ ద్వారా ఒక డిఫరెన్స్, ఫార్వర్డ్ డిఫరెన్స్ ని బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఫస్ట్ ది షిఫ్ట్ ఆపరేటర్, దీన్ని ఈతో క్యాపిటల్ ఈతో డినోట్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి ఫంక్షన్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, దాని మీద ఈ షిఫ్ట్ ఆపరేటర్ ఈ అప్లై చేస్తే ఎక్స్ దగ్గర ఉన్న వాల్యూ అంటే ఎక్స్ దగ్గర కడుతున్న ఫంక్షన్ వాల్యూ ఒక హెచ్ డిఫరెన్స్ అంటే దాని నెక్స్ట్ వాల్యూకి షిఫ్ట్ అయ్యింది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఏంటండి, ఎక్స్ నాట్ దగ్గర కనుక ఈ అప్లై చేస్తే అంటే ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అనగానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ అవుతుంది. సో ఇది ఫార్వర్డ్ షిఫ్ట్ ఆపరేటర్ ఈ అంటే. సో మరి ఈ ఇన్వర్స్ అంటే బ్యాక్వర్డ్ షిఫ్ట్ అంటే బ్యాక్ కి షిఫ్ట్ అవ్వాలి. సో బ్యాక్ కి షిఫ్ట్ అవ్వడం అంటే ఏంటి, ఎక్స్ నాట్ తర్వాత వచ్చేది ఎక్స్ నాట్ ప్లస్ హెచ్, మరి దాని ముందున్న వాల్యూ ఏమవుతుందండి, ఎక్స్ నాట్ మైనస్ హెచ్ అవుతుంది కదా. సో అలాగే ఈ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ అనేది అంటే ఎక్స్ దగ్గర ఉన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ దాని ఇమీడియట్ బ్యాక్ పొజిషన్ లో ఎగ్జిస్ట్ అయిన వాల్యూ దగ్గర ఫంక్షన్ వాల్యూ కావాలి. సో అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ అవుతుంది. సో ఇది షిఫ్ట్ ఆపరేటర్ అంటాం. సో ఇదేమో ఫార్వర్డ్ షిఫ్ట్, ఇదేమో బ్యాక్వర్డ్ షిఫ్ట్. ఇప్పుడు ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్, దీన్ని డెల్టాతో డినోట్ చేస్తాం. సో మనం దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తాము, డెల్టా. సో డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, సో డిఫరెన్స్ అంటున్నాం కదా, ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే ముందుకి. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ దగ్గర ఉన్న వాల్యూలోంచి ఎక్స్ నాట్ వాల్యూ తీసేయాలి. అంటే సో ఇది ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అంటాం. సో ఇన్ జనరల్ దీని యొక్క ఫార్ములా రాస్తే డెల్టా వైఆర్ అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు సపోజ్ వై నాట్ పెట్టండి, డెల్టా వై నాట్. సో డెల్టా వై నాట్ అంటే ఏంటండి, వై నాట్ అన్నాం కదా. సో దాని నెక్స్ట్ ఇమీడియట్ వాల్యూ నుంచి అది తీసేయాలంటే వై వన్ మైనస్ వై నాట్. సో అది మామూలు ఇన్ జనరల్ ఫామ్ లో రాస్తే డెల్టా వైఆర్ ఈక్వల్ టు, సో ఈ వైఆర్ అంటే దాని నెక్స్ట్ వాల్యూ వైఆర్ ప్లస్ వన్ కాబట్టి వైఆర్ ప్లస్ వన్ లోంచి ఈ వైఆర్ అనేది తీసేయాలి. సో డెల్టా వైఆర్ ఈక్వల్ టు వైఆర్ ప్లస్ వన్ మైనస్ వైఆర్. సో దాని నెక్స్ట్ డిఫరెన్స్ ఈ డెల్టా వైఆర్లు క్యాలిక్యులేట్ చేయక దీన్ని ఫస్ట్ డిఫరెన్స్ అంటాం డెల్టాని. మళ్ళీ డెల్టా అగైన్ అప్లై చేస్తే దాన్ని సెకండ్ డిఫరెన్స్ అంటాం. సో సెకండ్ డిఫరెన్స్ అనగానే డెల్టా స్క్వేర్. మనం డెరివేటివ్స్ కట్టినప్పుడు ఫస్ట్ డెరివేటివ్ డి, సెకండ్ డెరివేటివ్ డి స్క్వేర్ ఎలా అంటామో అలాగే ఫస్ట్ డిఫరెన్స్ ని డెల్టాతో డినోట్ చేస్తాం. సెకండ్ డిఫరెన్స్ అంటే మళ్ళీ అగైన్ డిఫరెన్స్, దాన్ని డెల్టా స్క్వేర్. అంటే ఫస్ట్ డిఫరెన్స్ మనం ఇప్పుడు డిఫరెన్షియేట్ చేసినప్పుడు కూడా ఏం చేస్తామండి, ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసేసి వచ్చిన వాల్యూకి మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే ఫస్ట్ డిఫరెన్స్ కట్టేసి సెకండ్ డిఫరెన్స్ కట్టాలి అంటే ఫస్ట్ డిఫరెన్స్ కే డిఫరెన్స్ కడతాం కాబట్టి సో ఇదిగో దాని ఇమీడియట్ నెక్స్ట్ వాల్యూ అంటే డెల్టా స్క్వేర్ వైఆర్ ఈక్వల్ టు డెల్టా వైఆర్ ప్లస్ వన్ మైనస్ డెల్టా వైఆర్. సో ఈ ఫార్ములా అలా కంటిన్యూ చేస్తే డెల్టా పవర్ ఎన్ వైఆర్ ఈక్వల్ టు ఏమవుతుందండి, డెల్టా పవర్ ఎన్ మైనస్ వన్ వైఆర్ ప్లస్ వన్ మైనస్ డెల్టా పవర్ ఎన్ మైనస్ వన్ వైఆర్. సో ఇది జనరల్ ఫార్ములా. సో అలాగే బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. సో బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ ని డెల్ తో డినోట్ చేస్తాం. సో
సో ఇది కూడా డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, మరి బ్యాక్ సైడ్ అంటున్నాం కదా, సో అంటే మనకు ఉన్న ప్లేస్ నుంచి వెనక్కి వెళ్ళడం. సో అందుకోసం ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. సో దీన్ని కూడా ఇన్ జనరల్ ఫార్ములా రాస్తే ఎలా ఉంటుందండి, సో దీన్ని డెల్ అంటాం. సో డెల్ వైఆర్ ఈక్వల్ టు వైఆర్ మైనస్ 1. సో అలా డెల్ స్క్వేర్ వైఆర్ ఈక్వల్ టు డెల్ వైఆర్ మైనస్ 1. ఇన్ జనరల్ nth పవర్ రాస్తే డెల్ పవర్ ఎన్ వైఆర్ ఈక్వల్ టు డెల్ పవర్ ఎన్ మైనస్ 1 వైఆర్ మైనస్ డెల్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. సో ఇక్కడ ఆర్ వాల్యూస్ 0, 1, 2 అండ్ సో ఆన్. సో ఈ వాల్యూస్ వరుసగా మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు డిఫరెన్సెస్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్. సో దీన్ని డెల్టాతో డినోట్ చేస్తాం. సెంట్రల్ డిఫరెన్స్ అంటున్నామండి. సో సెంట్రల్ డిఫరెన్స్ అనగానే మనం ఏ వాల్యూ దగ్గర కడుతున్నాము, ఎక్స్ దగ్గర కడుతున్నాం. ఫర్ సపోజ్ ఒకసారి ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనకి ఇది ఒక లైన్ అనుకోండి, మనం ఎక్కడ కడుతున్నాము, ఎక్స్ దగ్గర కడుతున్నాం. సో మనం ఇప్పటి వరకు డిఫరెన్స్ ఏం తీసుకున్నాము, ఫ్రంట్ సైడ్ అయితే ప్లస్ హెచ్ చేసాము, బ్యాక్ సైడ్ కి అయితే గనక మైనస్ హెచ్ చేసాం. సో ఇప్పుడు ఏమంటున్నాము, సెంట్రల్ అంటున్నాం. సో సెంటర్ కావాలి అంటే హెచ్ ని హాఫ్ చేసేయాలి, అంటే h/2. అంటే ఇప్పుడు ఎక్స్ ఇక్కడ ఉందండి, హెచ్ ఇక్కడ ఉంది, h/2 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది h/2 అనేది. సో అలాగే ఈ సైడ్ ఎక్కడ ఉంటుంది, మైనస్ h/2. సో ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది అనుకుందాం ఫర్ సపోజ్. సో సెంట్రల్ డిఫరెన్స్ అన్నాం కదా. సో ఎప్పుడైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ దగ్గర మనం సెంట్రల్ డిఫరెన్స్ కట్టాలో అప్పుడు ఎక్స్ ఆ ప్లేస్ నుంచి ఎంత ప్లేస్ కి షిఫ్ట్ అవుతుంది, h/2 ప్లస్. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ h/2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ h/2. సో ఇది ఫార్ములా. సో అంటే డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, సో ఎక్స్ దగ్గర h/2 ముందుకి h/2 వెనక్కి ఇది షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ h/2 వాల్యూకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ h/2 వాల్యూకి చేసే డిఫరెన్స్ ని సెంట్రల్ డిఫరెన్స్ అంటాము. సో అదే ఫార్ములా ఇక్కడ రాసాం. సో ఇప్పుడు డెల్ y1/2 ఈక్వల్ టు y1 మైనస్ y0. సో అంతే కదండి. సో చూడండి ఒకసారి. సో ఇది y1, ఇది y0. సో ఇది y0 అది y1 అయితే డెల్టా y1/2 అంటే దీని యొక్క సెంట్రల్ అంటే y/2 ఇక్కడ ఉంది, అంటే y1/2 ఎక్కడుందండి, సో ఇక్కడ ఉంది. సో 0 అంటే ఈ రెండింటికి మధ్యలో కడుతున్నాం మనం. సో ఈ రెండింటికి మధ్యలో వచ్చేది మరి సెంట్రల్ డిఫరెన్స్ కదా. సో దాన్ని ఏమంటాము, 0కి 1కి మధ్యలో ఉండేది ఏంటండి, హాఫే కదా. సో హాఫ్ డిఫరెన్స్ అంటే సెంట్రల్ డిఫరెన్స్ డెల్టా y1/2 ఈక్వల్ టు y1 మైనస్ y0. అంటే దాని ప్రీవియస్ వాల్యూ, దాన్ని బ్యాక్ సైడ్ వాల్యూ. సో ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తే వచ్చేదే y1/2. అంటే 0కి 1కి మధ్యలో ఉండే సెంట్రల్ డిఫరెన్స్ ఏంటంటే, సెంట్రల్ అంటే 1/2 అనేది సెంట్రల్. సో అందుకని y1/2 వస్తుంది వాల్యూ. y1/2 ఈక్వల్ టు దాని పోస్ట్ వాల్యూ మైనస్ ప్రీవియస్ వాల్యూ, అంటే y1 మైనస్ y0. సో అలాగే మరి y1 y0 కట్టాం, నెక్స్ట్ y1/2 కదా. సో y1 కి y2 కి సెంట్రల్ వాల్యూ ఎంతండి, 3/2. అంటే 1 ప్లస్ 1/2 అంటే 1 కి 2 కి మధ్యలో మళ్ళీ హాఫ్ డిఫరెన్స్ తీసుకోండి, అంటే 1 ప్లస్ 1/2 అవుతుంది. కాబట్టి వాల్యూ ఎంత అవుతుంది, సో ఇప్పుడు 2కి 1కి అంటే 1 0 1 2 మనకి ఆర్డర్ లో 0 1 2 ఉన్నాయి. ఇప్పుడు 0కి 1కి కడుతున్నాం. సో 0కి 1కి మధ్యలో అనేది హాఫ్ కాబట్టి y1/2 వచ్చింది. సో అలాగే 1కి 2కి కడుతున్నాం. సో 1కి 2కి కట్టేటప్పుడు ఏమొస్తుంది, 1కి 2కి కట్టేటప్పుడు హాఫ్ అంటే 1 తర్వాత 2కి మధ్యలో సెంటర్ పార్ట్ చేస్తే ఆ వాల్యూ ఎంతండి, 3/2 1.5. సో 3/2తో డినోట్ చేస్తాం. దాని పోస్ట్ వాల్యూ మైనస్ ప్రీ వాల్యూ, అంటే y2 మైనస్ y1.
సో ఈ విధంగా చేసుకెళ్తే డెల్టా వై ఆర్ మైనస్ 1/2 ఈక్వల్ టు ఇందుకు ఇది రాసాము మనం ఆర్కి r-1కి అంటే r-1 అంటే ముందు వాల్యూ ఆర్ అంటే దాని తర్వాత వాల్యూ సో ఆర్కి r-1కి కట్టినప్పుడు వచ్చే వాల్యూ yr-1/2 అవుతుంది దాన్ని yr-1 తో డినోట్ చేస్తాము సో అలాగే ఇది ఫస్ట్ సెంట్రల్ డిఫరెన్స్ అండి సో నెక్స్ట్ సెకండ్ సెంట్రల్ డిఫరెన్స్ అంటే ఏం చేస్తాము ఈ వచ్చిన వాల్యూస్ లోంచి తీస్తాం కాబట్టి అంటే డెల్టా స్క్వేర్ ఏమొస్తుందండి y1 ఎందుకు మనం ఇక్కడ తీసుకునే వాల్యూస్ ఏంటి 1/2 3/2 మరి 1/2 కి 3/2 కి మిడ్ పాయింట్ ఎంత 1/2 ప్లస్ 3/2/2 సో అంటే ఎంతండి 1/2 ప్లస్ 3/2 అంటే 4/2 అంటే 2 సో 2/2 అంటే 1 సో ఇదిగోండి డెల్టా స్క్వేర్ y1 సో అంటే మనం ఏ వాల్యూస్ కి సెంట్రల్ డిఫరెన్స్ అనగానే మిడ్ పాయింట్ తీసుకోవాలి మనం ఏ 2 పాయింట్స్ మధ్య ఫైండ్ అవుట్ చేస్తున్నామో దాని యొక్క మిడ్ పాయింట్ అంటే సఫిక్స్ లకి మిడ్ పాయింట్ కడితే వచ్చేదే దాని వాల్యూ అనమాట సో అంటే 3/2 1/2 సో మిడ్ పాయింట్ అంటే సెంట్రల్ ఎక్కడ కట్ అవుతుందో ఆ వాల్యూ మనకు వస్తుంది సో ఇది డెల్టా స్క్వేర్ y2 అంటే డెల్టా y 5/2 మైనస్ డెల్టా y 3/2 సో అలాగే డెల్టా స్క్వేర్ yn ఈక్వల్ టు డెల్టా yn ప్లస్ 1/2 మైనస్ డెల్టా yn మైనస్ 1/2 సో ఇప్పుడు ఈ మనకి దగ్గర అనేవి 3 ఆపరేటర్స్ ఉన్నాయి ఒకటి సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ సో ఇప్పుడు మూడిట్లోనూ కూడా మనం చేసింది ఏంటండి y1 మైనస్ y0 చేసాం సో అబ్జర్వ్ చేయండి కావాలంటే ఒకసారి ఇదిగోండి ఇది కూడా f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x మరి ఇది f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x చేస్తే ఏం వచ్చినట్టండి మనకి ఫర్ సపోజ్ నేను ఇది x0 ఉంది ఇది x0 ప్లస్ h ఉంది సో ఇప్పుడు నేను f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x చేశాను అంటే ఏం వచ్చినట్టు డెల్ లో రాస్తే డెల్ f ఆఫ్ x అంటే ఇది వచ్చినట్టు సో అంటే డెల్ y1 సో అంటే నేను దేంట్లోంచి ఫస్ట్ వాల్యూ ఏది రాసుకుంటున్నాను దానికి సంబంధించిన ఫంక్షన్ వాల్యూ అది సో అంటే y1 మైనస్ y0 ని ఎలా చెప్పచ్చు డెల్ y1 అని కూడా చెప్పచ్చు సో మరి డెల్ y1 అని చెప్పగలిగితే ఇప్పుడు మూడిట్లోనూ మనం చేసిన డిఫరెన్సెస్ ఒకటే కదండి సో కంపేర్ చేస్తే మూడిటిని సో డెల్టా y0 అన్నా డెల్ y1 అన్నా టు డెల్టా y1/2 అన్నా కూడా ఒకటే సో ఈ డెల్టా ఏమో ఫార్వర్డ్ డిఫరెన్స్ కి డినోట్ చేస్తాం ఈ డెల్టాని బ్యాక్ సెంట్రల్ డిఫరెన్స్ కి డినోట్ చేస్తాం సో అంటే ఈ 3 వాల్యూస్ అంటే డెల్టా y1/2 చేయమంటే y1 మైనస్ y0 చేయాలి డెల్టా y0 అన్నా y1 మైనస్ y0 డెల్ y1 అన్నా y1 మైనస్ y0 సో ఈ విధంగా ఈ రిలేషన్స్ అన్ని రాసుకుంటే ఇదిగో ఈ విధంగా ఫామ్ అవుతాయి సో ఇప్పుడు లాస్ట్ యావరేజింగ్ ఆపరేటర్ మీన్ ఆపరేటర్ సో మనం ఏదైతే ఇప్పుడు సెంట్రల్ డిఫరెన్స్ కట్టడానికి 2 వాల్యూస్ తీసుకుంటున్నామో x ప్లస్ h/2 x మైనస్ h/2 సో ఆ రెండిటి దగ్గర ఫంక్షన్ వాల్యూస్ ని యాడ్ చేసి బై 2 చేస్తే వచ్చేదాన్ని యావరేజింగ్ ఆపరేటర్ అంటాము సో ఇదిగోండి మ్యూ y1 సో అంటే హాఫ్ y3/2 ప్లస్ y1/2 సో అలాగే ఇన్ జనరల్ గా r లో రాస్తే ఫార్ములా ఈ విధంగా ఉంటుంది సో రిలేషన్షిప్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఆపరేటర్స్ సో ఇప్పుడు మనం ఏవైతే డిఫరెన్స్ ఆపరేటర్స్ చెప్పుకున్నామో వాటికి ఒకదానికొకటి రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఫస్ట్ డెల్టాకి ఈకి చెప్పుకుంటున్నాం సో ఆల్రెడీ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమని చెప్పామండి దాని ముందు పోస్ట్ వాల్యూకి ప్రీ వాల్యూకి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పుకున్నాం సో మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే షిఫ్ట్ ఆపరేటర్ యూజ్ చేసి ఎలా రాయొచ్చు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మరి రెండు ఫంక్షన్ వాల్యూస్ మీద అప్లై ఉన్నాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ తీసేస్తే ఈ -1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీద ఫార్వర్డ్ డిఫరెన్స్ అప్లై చేసినా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీద ఈ -1 ఆపరేటర్ అప్లై చేసినా ఒకటే వాల్యూ సో అంటే డెల్టా ఈక్వల్ టు ఈ -1 అని రాయొచ్చు సో ఈ దీని నుంచే ఈక్వల్ టు కూడా 1 ప్లస్ డెల్టా అని రాసుకోవచ్చు సో అలాగే నెక్స్ట్ ఈ రిలేషన్ ని నెక్స్ట్ హయ్యర్ డిఫరెన్సెస్ తెలుసుకోవడానికి ఎలా యూజ్ చేస్తున్నాం చూడండి డెల్టా అంటే ఏంటి ఈ -1 సో డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సో డెల్టా అంటే ఈ -1 కాబట్టి ఈ -1 హోల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్
సో ఈ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ మైనస్ 2e ప్లస్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఈ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో మామూలుగా ఒక ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమంటున్నాము, ఒక వాల్యూ షిఫ్ట్ అవ్వాలి అంటున్నాం. సో అంటే ఇప్పుడు ఈ స్క్వేర్ కాబట్టి 2 వాల్యూస్ కి షిఫ్ట్ అవుతుంది. అంటే ఎక్స్ నుంచి ఎక్స్ ప్లస్ హెచ్ నుంచి ఎక్స్ ప్లస్ 2h కి. సో అందుకోసం ఈ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h మైనస్ 2 ఇంటూ ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఆల్రెడీ ఇది మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. ఈ ఫార్ములా ఏ విధంగా వస్తుంది బైనోమియల్ ఎక్స్పాన్షన్ లో మనం బైనోమియల్ అంటే పాస్కల్ ట్రయాంగిల్ యూజ్ చేసి ఏ విధంగా కోఎఫిషియంట్స్ రాసుకుని ఎక్స్పాన్షన్ రాసుకోగలమో చెప్పాను. సో ఈ విధంగా రాసుకోవచ్చు, ఆ విధంగా కూడా రాసుకోవచ్చు. సో అలాగే డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డెల్టా అంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ మైనస్ 1 అని ప్రూవ్ చేశాం కాబట్టి మళ్ళీ అగైన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ మైనస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్. సో ఫార్ములా అప్లై చేసాం. ఈ క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాం అంటే 3 టైమ్స్ అంటే ఎక్స్ నుంచి ఎక్స్ ప్లస్ హెచ్, ఎక్స్ ప్లస్ హెచ్ నుంచి ఎక్స్ ప్లస్ 2h, అక్కడి నుంచి ఎక్స్ ప్లస్ 3h. సో ఇదిగోండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3h. మీకు ఇంకా సింపుల్ గా గుర్తుండాలి అంటే మనం ఏదైతే ఇక్కడ పవర్ ఉందో అన్ని టైమ్స్ డిఫరెన్స్ ని అంటే ఇంటర్వెల్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో దాన్ని మల్టిప్లై చేయాలి. ఎక్స్ ప్లస్ 3h మైనస్ 3 ఇంటూ ఈ స్క్వేర్ కాబట్టి డిఫరెన్స్ తో అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ ది ఇంటర్వెల్స్ అనమాట. సో 2h ప్లస్ 3 ఇంటూ ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో రిలేషన్ బిట్వీన్ డెల్ అండ్ ఈ చూద్దాం. సో డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం తెలుసు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ అంటే షిఫ్ట్ ఆపరేటర్ నుంచి ఈ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే 1 మైనస్ ఈ ఇన్వర్స్. సో అంటే ఏమొచ్చిందండి, డెల్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్ అని వచ్చింది. సో అంటే ఈ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 మైనస్ డెల్ ఆర్ ఈక్వల్ టు 1 మైనస్ డెల్ హోల్ ఇన్వర్స్. సో ఇది రిలేషన్. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ ఇన్వర్స్ అంటే డెల్ అంటే 1 మైనస్ ఈ ఇన్వర్స్ అని వచ్చింది కదా. సో దీని నుంచి డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో డెల్ బదులు 1 మైనస్ ఈ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 1 మైనస్ 2 ఈ ఇన్వర్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఈ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఒక వాల్యూ బ్యాక్ కి షిఫ్ట్ అవ్వాలి. ఈ ఇన్వర్స్ అంటే బ్యాక్వర్డ్ షిఫ్ట్ ఆపరేటర్ అనుకున్నాం కదా. సో అంటే ఒక వాల్యూ అంటే హెచ్ డిఫరెన్స్ వాల్యూ వెనక్కి షిఫ్ట్ అవ్వాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ ఈ పవర్ మైనస్ 2 అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మళ్ళీ అగైన్ 2 వాల్యూస్ బ్యాక్ కి షిఫ్ట్ అవ్వాలి. అంటే ఎక్స్ నుంచి ఎక్స్ మైనస్ హెచ్ కి, ఎక్స్ మైనస్ హెచ్ నుంచి ఎక్స్ మైనస్ 2h కి. సో ఇదిగోండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2h. సో అలాగే డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 మైనస్ ఈ ఇన్వర్స్ హోల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో మళ్ళీ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ లో దీన్ని ఎక్స్పాండ్ చేసాము. సో వాల్యూస్ రాసినప్పుడు 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 ఇంటూ, సో ఇక్కడ ఈ ఇన్వర్స్ యొక్క పవర్ ని ఇక్కడ ఎక్స్ కి మైనస్ 1 ఇంటూ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై చేయాలండి. సో అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2h మైనస్ 3 ఇంటూ మైనస్ ఈ పవర్ మైనస్ 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి డైరెక్ట్ గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3h. సో ఇది రిలేషన్ బిట్వీన్ డెల్ అండ్ ఈ. సో అలాగే రిలేషన్ బిట్వీన్ డెల్టా అండ్ ఈ. సో ఏమంటున్నాము, వీ హ్యావ్ ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. సో మనకి ఇది తెలుసు. సో దీని నుంచి ఈ 1/2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకుంటే ఎలా ఉంటుందండి, ఈకి పవర్ 1 అయితే అంటే హెచ్ అంటే ఒక యూనిట్ డిఫరెన్స్ లో అంటే హెచ్ ఎక్స్ నుంచి ఎక్స్ ప్లస్ హెచ్కి వచ్చింది. సో ఈ పవర్ హాఫ్ పెట్టామనుకోండి ఏమవుతుంది, ఇక్కడ హెచ్ ఇక్కడ ఈకి పవర్ ఉన్న దాంతో మల్టిప్లై అవుతోంది. ఇప్పుడు మనం ఇందాక నోట్ పాయింట్స్ చూసిన దాన్ని బట్టి ఇక్కడ ఈకి ఏదైతే పవర్ ఎగ్జిస్ట్ అవుతుందో ఆ పవర్ ఫంక్షన్ ఆఫ్ వాల్యూలో ఎక్స్ ప్లస్ 1 ఇంటూ హెచ్ గా రాసుకోవచ్చు. అప్పుడు ఈ పవర్ 1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్
మరి ఆ e⁻1/2 ఇక్కడ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇదిగోండి 1/2 ఇంటూ హెచ్ అంటే h/2. సో అలాగే e⁻−1/2 అంటే ఏం రాసుకోవచ్చు, f(x - h/2). సో ఇప్పుడు డెల్టా f(x). సో డెల్టా f(x) అంటే ఏంటి, మనకి సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్. సో సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ అంటే ఫార్ములా ఏంటండి, f(x + h/2 - f(x - h/2). సో ఆల్రెడీ మనం f(x + h/2) ని ఇన్ టర్మ్స్ ఆఫ్ లో రాసుకున్నాం. సో అదే రాస్తున్నాం ఇక్కడ e⁻½ f(x) మైనస్ f(x - h/2) ని కూడా లో రాసుకున్నాము. అంటే e⁻−½ f(x). సో f(x) కామన్ తీస్తే e⁻½ - e⁻−½ f(x). Therefore, delta equal to e⁻½ - e⁻−½ Some more relations. సో ఈ డెల్టాకి, డెల్కి, ఈకి అలాగే డెల్టాకి ఎగ్జిస్ట్ అయిన రిలేషన్స్. సో ఇవన్నీ ఈ 5 రిలేషన్స్ చూపించమంటున్నారు. సో ఫస్ట్ది ఇదిగోండి, ఫస్ట్ రిలేషన్ డెల్టా ఈక్వల్ టు ఈ డెల్. సో ఈ డెల్ f(x) ఈక్వల్ టు అని చెప్పి తీసుకున్నాం. సో ఈ ఆపరేటర్స్ విడగొట్టండి, ఈ ఆఫ్ డెల్ ఆఫ్ f(x). సో మనకి డెల్ ఆఫ్ f(x) అంటే f(x - f(x - h). అలాగే షిఫ్ట్ ఆపరేటర్ అప్లై చేయండి, ఈ ఆఫ్ f(x) మైనస్ ఈ ఆఫ్ f(x - h). ఈ ఆఫ్ f(x) అంటే షిఫ్ట్ ఆపరేటర్ డెఫినేషన్ నుంచి f(x + h). మళ్ళీ ఈ ఆఫ్ f(x - h) అంటే x - h నుంచి ఫార్వర్డ్ షిఫ్ట్ అండి, అంటే ఎక్కడికి, x కి. సో f(x). మరి f(x + h - f(x) అంటే ఏం తెలుసు మనకి, డెల్టా f(x). సో అంటే ఈ డెల్ వాల్యూని ఏ విధంగా రాసుకోవచ్చు, డెల్టాకి ఈక్వల్ అని చెప్పి రాసుకోవచ్చు. సో సెకండ్ది, సో రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నాం, ఈ ఇన్వర్స్ డెల్ ఆఫ్ f(x) ఈక్వల్ టు. సో మళ్ళీ అగైన్ ఆపరేటర్స్ విడగొట్టేసాం, ఈ ఇన్వర్స్ డెల్ ఆఫ్ f(x). మళ్ళీ అగైన్ ఈ ఇన్వర్స్ డెల్టా f(x). సో మళ్ళీ అగైన్ డెల్టా f(x) అంటే f(x + h - f(x). మళ్ళీ అగైన్ ఈ ఇన్వర్స్ ఫంక్షన్ అప్లై చేయండి, ఈ ఇన్వర్స్ f(x + h మైనస్ ఈ ఇన్వర్స్ f(x). సో ఈ ఇన్వర్స్ అనగానే బ్యాక్వర్డ్ షిఫ్ట్ ఆపరేటర్, అంటే x + h నుంచి వెనక్కి అనగానే ఎక్కడికి వెళ్తుందండి, x కి వెళ్తుంది. అంటే x + h - h కాబట్టి f(x) మైనస్ ఈ ఇన్వర్స్ f(x) అంటే x నుంచి బ్యాక్వర్డ్ షిఫ్ట్, అంటే x - h కి. అంటే f(x - f(x - h) ని ఏ విధంగా రాసుకుంటాము, డెల్ f(x) అంటాము. సో అంటే ఈ ఇన్వర్స్ డెల్టాని డెల్ కింద రాసుకోవచ్చు. సో అలాగే థర్డ్ రిలేషన్ డెల్ ఇంటూ 1 - డెల్టా హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు అని చెప్పి డెల్టా అని చూపించమంటున్నారు. సో అంటే ఇదిగోండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాము, డెల్ ఇంటూ 1 - డెల్టా హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు, ఈ ఇన్వర్స్ ఈక్వల్ టు 1 - డెల్టా అని ఇప్పుడే ప్రూవ్ చేసాం. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, డెల్ ఇంటూ ఈ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. సో డెల్ ఇంటూ ఈ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే ఈ. సో డెల్ ఈ అంటే దీన్ని ముందే ప్రూవ్ చేసాం డెల్టా అని. సో అంటే డెల్ ఇంటూ 1 - డెల్టా హోల్ ఇన్వర్స్ అంటే డెల్టా వాల్యూ రాసుకోవచ్చు. సో అలాగే ఇంకొక రిలేషన్ e-1 ఇంటూ డెల్ ఇన్వర్స్. సో అగైన్ e-1 అంటే ఏంటండి, డెల్టా. సో డెల్టా ఇంటూ డెల్ ఇన్వర్స్. డెల్టా అంటే ఏంటి, ఈ డెల్ అని చెప్పి ఇందాక ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేసాం మనం, ఎందుకంటే పక్కన కూడా రాశాను ఫ్రమ్ 1. సో ఈ డెల్ ఇంటూ డెల్ ఇన్వర్స్, డెల్ ఇంటూ డెల్ ఇన్వర్స్ అంటే ఐడెంటిటీ. సో అంటే ఈ అంటే e-1 డెల్ ఇన్వర్స్ వాల్యూ ఈ వచ్చింది. ఈ అంటే ఏంటండి, 1 + డెల్టా. సో అది రీప్లేస్ చేస్తే వాళ్ళు చూపించమైన రిలేషన్ మళ్ళీ అగైన్ వచ్చేసింది. సో మీరు 5th కండిషన్ అనేది ట్రై చేయండి, రాకపోతే అప్పుడు చెప్తాం. సో నెక్స్ట్ యూజింగ్ డిఫరెన్స్ ఆపరేటర్స్ ప్రూవ్ ద ఫాలోయింగ్. సో ఈ రిలేషన్స్ ని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ డెల్టా స్క్వేర్ ఈ డెల్టా స్క్వేర్ ఉందండి. సో డెల్టా అంటే ఏంటో మనం ఈ పవర్స్ లో రాసుకున్నాం ఇందాక. సో అదే తీసుకున్నాం, వీ నో దట్ డెల్టా ఈక్వల్ టు e⁻½ - e⁻−½ అంటే డెల్టా స్క్వేర్ వాల్యూ ఏమవుతుందండి, a - b హోల్ స్క్వేర్ చేస్తే e-2 + ఈ ఇన్వర్స్ అయ్యింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, డెల్టా స్క్వేర్ ఈ. సో తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం కట్టిన డెల్టా స్క్వేర్ ని ఈతో మల్టిప్లై చేస్తే ఈ స్క్వేర్ -2e ఈ ఇంటూ ఈ ఇన్వర్స్ అంటే 1. సో ఇప్పుడు ఈ స్క్వేర్ -2e + 1 ఎలా రాసుకోవచ్చు, e-1 హోల్ స్క్వేర్. మరి e-1 అంటే ఏంటి, డెల్టా. సో అంటే డెల్టా స్క్వేర్ ఈ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ అని ఫస్ట్ కండిషన్ చూపించగలిగాం. అలాగే సెకండ్ e⁻−½ ఈక్వల్ టు μ - డెల్టా/2. సో μ - డెల్టా/2 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాం ఈక్వల్ టు
మరి మ్యూ అంటే యావరేజింగ్ ఆపరేటర్ అని చెప్పుకున్నాం కదా. సో యావరేజింగ్ ఆపరేటర్ అంటే e పవర్ హాఫ్ ప్లస్ e పవర్ మైనస్ హాఫ్ బై 2 మైనస్ హాఫ్ ఇంటూ డెల్టా అంటే సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ అంటే e పవర్ హాఫ్ మైనస్ e పవర్ మైనస్ హాఫ్. సో ఈ రెండింటికి 1/2 కామన్ ఉంది, కామన్ తీసేయండి. e పవర్ హాఫ్ ప్లస్ e పవర్ మైనస్ హాఫ్ మైనస్ e పవర్ హాఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ e పవర్ మైనస్ హాఫ్. సో ఈ మైనస్ వాల్యూ ప్లస్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతే e పవర్ మైనస్ హాఫ్ ఇంటూ e పవర్ మైనస్ హాఫ్ అంటే 2e పవర్ మైనస్ హాఫ్. 2 క్యాన్సిల్ అయిపోతే e పవర్ మైనస్ హాఫ్ అంటే e పవర్ మైనస్ హాఫ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ డెల్టా బై 2 అని ప్రూవ్ చేసాం. సో అవర్ కండిషన్ ఏం చూపించుకుంటున్నారు, 1 ప్లస్ డెల్టా స్క్వేర్ మ్యూ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్ అని చెప్పి చూపించమంటున్నారు. సో ఫస్ట్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 2 వాల్యూ ఏమవుతుంది, సో క్యాలిక్యులేట్ చేసుకుంటాం. 1 ప్లస్ 1/2 ఇంటూ ఇందాక ఆల్రెడీ డెల్టా స్క్వేర్ అనేది ఫస్ట్ కండిషన్ లో చేసుకున్నాం కదా, ఈ -2 ప్లస్ ఈ ఇన్వర్స్. సో ఇక్కడ ఎల్సిఎం కడితే 2 ప్లస్ ఈ మైనస్ 2 ప్లస్ ఈ ఇన్వర్స్, -2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతే ఈ ప్లస్ ఈ ఇన్వర్స్ బై 2 అంటే 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 2 వాల్యూ ఈ ప్లస్ ఈ ఇన్వర్స్ బై 2 వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు 1 ప్లస్ డెల్టా స్క్వేర్ మ్యూ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో డెల్టా అంటే ఏంటండి, ఈ డెల్టా అంటే ఏంటి, సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్. సో ఇది కూడా అప్లై చేసాం, ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్. మ్యూ అంటే యావరేజింగ్ ఆపరేటర్, సో ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్ బై 2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉన్నాయి. సో అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అప్పుడు హోల్ స్క్వేర్ అప్లై చేస్తాం. సో అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కాబట్టి ఇదిగోండి ఈ మైనస్ ఈ ఇన్వర్స్ హోల్ స్క్వేర్. సో కింద బై 2 స్క్వేర్ ని 4 అని చెప్పి ముందు రాసేసుకున్నాం 1/4 అని. సో ఇప్పుడు 1 ప్లస్ 1/4 ఈ మైనస్ ఈ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ ఉంది. సో దీనికి ఎల్సిఎం కడితే 4 ప్లస్ సో ఈ మైనస్ ఈ ఇన్వర్స్ ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లో విడగొట్టేస్తే ఈ స్క్వేర్ -2 ప్లస్ ఈ పవర్ -2. సో అంటే +4 -2 అంటే +2 కాబట్టి ఈ పైన చూడడానికి ఇది ఎలా ఉందండి, ఈ ప్లస్ ఈ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ లాగా ఉంది. సో కింద 4 ని 2 స్క్వేర్ రాసుకోవచ్చు కాబట్టి ఇది మొత్తం వాల్యూని ఈ ప్లస్ ఈ ఇన్వర్స్ బై 2 హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాం. సో ఇప్పుడు ఇదే వాల్యూ ఇప్పుడు ఇందాక ఏమని ప్రూవ్ చేసాము, 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్ కి ఈక్వల్ అని చెప్పి ప్రూవ్ చేసాం. దేర్ఫోర్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ మ్యూ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్. సో ఇవి ఆపరేటర్స్, ఆ ఆపరేటర్స్ కి ఇంటర్నల్ గా ఉన్న రిలేషన్స్. క్లాస్ లో ఫార్వర్డ్ డిఫరెన్స్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్, వాటి కన్స్ట్రక్షన్ టేబుల్స్ ఎలా ఉంటాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది నేర్చుకుందాం. థ్యాంక్ యూ.